ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 10వ వచనం. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమం తరపున మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక, బలపరచునుగాక, ఆశీర్వదించునుగాక, మీ అవసరతలన్నింటినీ ఆయన తీర్చునుగాక. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కీర్తనాకారుడు 38వ కీర్తనలో చెప్పినట్టుగా, నేను ధ్యానిస్తుండగా మంట పుట్టెను. ఓ మంట, ఆత్మ సంబంధమైన మంట రావాలంటే ధ్యానం అవసరం, మెడిటేషన్ అవసరం. మెడిటేషన్ అంటే అన్ని జనుల యొక్క మెడిటేషన్ గురించి, న్యూ ఏజ్ మెడిటేషన్ గురించి నేను మాట్లాడటం లేదు. దేవుని వాక్యాన్ని విభజించి, విశ్లేషించి, నెమరు వేసుకుంటూ, జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ ముందుకు సాగడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో గత ఎపిసోడ్లో మనం పునరుత్థానం ఎందుకు, పునరుత్థానం యొక్క అవసరం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అనగా దుఃఖ నివారణ కోసం, భయాన్ని తొలగించడం కోసం, లేఖనాల యొక్క నెరవేర్పు కోసం పునరుత్థానం అవసరమై ఉన్నది. యేసు మృతుల్లోంచి లేచుట అగత్యము అనేటువంటి లేఖనాన్ని వాళ్ళు గ్రహించలేదు, శిష్యులు గ్రహించలేదు, మగ్దలేని మరియ గ్రహించలేదు అన్నట్టుగా రాయబడిన మాటను ఆధారంగా చేసుకొని మనం పునరుత్థానం యొక్క ఉద్దేశాలు, 3 ఉద్దేశాలు మనం గత ఎపిసోడ్లో గమనించాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 20వ అధ్యాయము 10వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter 10th verse. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. Fuzzled Peter and other disciple then left and went back to their homes. Fuzzled Peter and the other disciple then left and went back to their homes. దేవుని స్తోత్రం. ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారట. చదువుదాం వాడుక భాషలోంచి కూడా. స్తోత్రం. తరువాత శిష్యులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. శిష్యులు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఏ శిష్యులు? 2 శిష్యులు, పేతురు మరి ఒక శిష్యుడు, బహుశా మరి ఒక శిష్యుడు యోహాన్ అని. ఇలాగా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్న వాటిలోకి వెళ్ళలేదు. ఇప్పుడు వారు దే వెంట్ బ్యాక్ టు దేర్ హోమ్స్. వారి దినచర్యల్లోకి, వారు ఆ దినం నిర్వహించాల్సిన ప్రోగ్రామ్స్లోకి, వారు చేసేటువంటి కార్యక్రమాల్లోకి, వారి సొంత పనుల్లోకి, బాధ్యతల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఇందులోంచి మనం ఆలోచించాల్సిన విషయం? మన టైటిల్ చూడండి, కాస్త ప్రత్యేకంగా, కాస్త భిన్నంగా కనిపిస్తుంది. నిర్గమనం ఎలా, హౌ టు డిపార్ట్, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళిపోవాలి, ఎలా నిష్క్రమించాలి. నిర్గమనం అంటే బయట వాళ్ళకన్నా మనకి ఈ మాట బాగా తెలిసి ఉంటుంది. కారణం ఏంటంటే నిర్గమకాండం బైబిల్లోని 66 పుస్తకాల్లోని 2వ పుస్తకమైనటువంటి, ధర్మశాస్త్రంలో 2వ పుస్తకమైనటువంటి ఆది కాండం తర్వాత పుస్తకమైనటువంటి నిర్గమకాండం. నిర్గమనం అంటే ఎక్సోడస్. మోషే ఏలియాలు కనబడి, స్తోత్రం, మోషే ఏలియాలు రూపాంతరం కొండ మీద, ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్ మీద, పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు 3 ఉన్నప్పుడు, యేసు యొక్క ముఖం ప్రకాశించినప్పుడు, ఎన్లైటన్ అయినప్పుడు, లేదా ట్రాన్స్ఫిగర్ అయినప్పుడు, ఎన్లైటన్ అనే మాట మీకు ఉపయోగించానంతవరకే. కానీ ట్రాన్స్ఫిగరేషన్ అనేది ఇట్స్ నాట్ ఈక్వల్ టు ఎన్లైట్మెంట్, ఇట్స్ మోర్ దాన్ ఎన్లైట్మెంట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా ఎన్లైట్మెంట్లో జరిగేది ఏంటి అంటే, ఒక మనిషిలో మార్పు వస్తుంది. ఒక మనిషి వ్యక్తిగతంగా లేకపోతే అంతర్యంలో జరిగే మార్పు ఎన్లైట్మెంట్ అనుకుంటున్నాం.
కానీ ఒక వ్యక్తితో పాటు మరి ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు మరి ఇద్దరు వ్యక్తులు వచ్చి వారిద్దరితో జరిగేటువంటి సంభాషణ, అనగా అక్షరార్థమైన వ్యక్తులు వచ్చని కాదు, ఆత్మలో వ్యక్తులు వచ్చి, దిస్ ఈజ్ మోర్ దాన్ ఎన్లైట్మెంట్. బుద్ధునికి జైనునికి 40 సంవత్సరాల వయస్సులో కలిగిన జ్ఞానోదయం అనే దానికన్నా దిస్ ఈస్ గ్రేటర్ ఎక్స్పీరియన్స్. అప్పటికి యేసు ప్రభు వయసు 33 సంవత్సరాలు, అనగా వాళ్ళకి జ్ఞానోదయం కావడానికి 7 సంవత్సరాలు ముందుగానే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగైతే యేసుకు జ్ఞానోదయం ఎప్పుడైంది? యేసుకు జ్ఞానోదయం కాలేదు. అదేంటిది? యేసుకు జ్ఞానోదయం యొక్క అవసరత లేదు, యేసే జ్ఞానం అయి ఉన్నాడు. యేసుకు మళ్ళీ జ్ఞానోదయం ఏంటి? నీకు నాకు జ్ఞానోదయం కావాలి కానీ, నీకు నాకు కనువిప్పు కావాలి కానీ, యేసుకు క్రీస్తుకు కనువిప్పు ఎందుకు? కళ్ళు తెరవబడిన వాడాయన, మనం మూయబడిన వాళ్ళం, మనకు కనువిప్పు కావాలి కానీ ఆయనకి ఎందుకు? ఆయనకి జ్ఞానోదయం లేదు, జ్ఞాన ప్రవాహం ఆయనలోంచి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయనకి జ్ఞానోదయం లేదు అంటే దాన్ని ఏదో తప్పుగా ఆలోచించవద్దు. ట్రాన్స్ఫిగరేషన్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ హయ్యర్ ఎక్స్పీరియన్స్ అని మనం చెప్పుకున్నాం. అలాగైతే ఇది తరచుగా ఎందుకు జరగలేదు? ఎన్లైట్మెంట్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ కూడా తరచుగా జరగదు. ఒకసారి లేదా ఇంకా కొంతమంది చాలాసార్లు ఏదో తర్వాత జరిగేటువంటి సూపర్ న్యాచురల్ అతీంద్రియ శక్తుల్ని దానికి అనుబంధమైన విషయాలుగా చెప్పుకుంటారు. అంతవరకే నా ఈ మాటలు ఎన్లైట్మెంట్కి ట్రాన్స్ఫిగరేషన్కి ఉన్నటువంటి ఆ తేడా ఎందుకు చెప్తున్నానో మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డిపార్చర్కి ముందు, అనగా ఈ లోకానికి గుడ్ బై చెప్పడానికి ముందు, ఈ లోకానికి టాటా వీడ్కోలు చెప్పడానికి ముందు, తాను 30 సంవత్సరాలకు పైగా జీవించినటువంటి 3 దశాబ్దాలకు పైగా జీవించినటువంటి ఆ దేశపు ప్రజలకు గుడ్ బై చెప్పడానికి ముందు జరిగిన విషయాల గురించి మనం ఆలోచిస్తున్నాం. నిర్గమనం ఎలా? ఆగమనంలాగా నిర్గమనం ఉండడానికి వీల్లేదు. ఆగమనం ఆరంభమైతే నిర్గమనం అనేది అది అంతం లాంటిది. ఆగమనం అనేది అపరిపక్వమైన అనుభవం అయితే నిర్గమనం అనేది పక్వమైన పరిపక్వతో కూడుకున్నటువంటి అనుభవం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, నిర్గమనం ఎలా చేయాలి? ఏదో మరియ మాటలు విని ఇక తప్పదన్నట్టుగా వచ్చినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు సైలెంట్గా, స్పందన లేదు, భయంతో, ఎందుకు ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుంది, పేతురుకి ఎలా కనిపించిందో లేదని అతను మరొక శిష్యుడికి ఎలా కనిపించిందని, ఇలాగ వాళ్ళు ఒక్కొక్కరు నాకు అనుకొని ఏదో సంథింగ్ సహోదరులు లేదా సహోదరి స్పందించిందేమో కానీ వీళ్ళు స్పందించలేదు. ఏమన్నా క్వశ్చన్ అడిగినా కొన్ని చోట్ల కొంతమంది నో కామెంట్ అంటుంటారు. నో కామెంట్ అన్నట్టుగా వ్యవహరించారు, స్పందన రాహిత్యంతో వాళ్ళు వ్యవహరించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, నిర్గమనము అది ఇంకా హయ్యర్ లెవెల్. ఆగమనం కన్నా నిర్గమనం హయ్యర్ లెవెల్. ఆగమనం పుట్టుకైతే నిర్గమనం మరణం లాంటిది. జననం అప్పుడు అనుభవం లాంటిది కాదు, మరణం అప్పుడు అనుభవం. అవి రెండు వేరు వేరు. పుట్టినప్పుడు మన దగ్గరికి కొంతమంది వస్తారు, మనకు తెలిసిన వాళ్ళు. కానీ మరణించే సమయానికి మనల్ని తెలుసుకున్నోళ్ళు కూడా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. పెద్ద పెద్ద నాయకులు లేకపోతే ప్రసిద్ధిగాంచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పుడు ఎవరికి తెలియలేదు. వాళ్ళు అప్పుడు పుట్టారంటే, అక్కడ పుట్టారంటే, వాళ్ళకి పుట్టారంటే అని చెప్తే తెలిసింది అంతవరకే. కానీ వాళ్ళు మరణించేసరికి, వాళ్ళు మరణించారనుకోండి, ఆ సమాధి అంత్యక్రియల కార్యక్రమానికి అనేక మంది వెళ్ళడం, ఇవన్నీ జరిగే అవకాశం. వాళ్ళ పాపులారిటీది, వాళ్ళు ఈ లోకంలో సంపాదించుకున్న మనుషులు, వాళ్ళు సంపాదించుకున్నట్టు బలగం వాళ్ళు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. నిర్గమనం ఎలా చేయాలి? ఈ లోకం నుంచి నిష్క్రమణ ఎలా చేయాలి? ఒక అనుభవం నుంచి మరొక అనుభవంలోకి ఎలా వెళ్ళాలి, లేకపోతే ఒక అనుభవం నుంచి పూర్వపు అనుభవంలోకి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్టయితే ఒక చిన్న మాట మనం అక్కడ చూడగలం.
అయితే దేశ జనులు ఆ, నియామక కాలంలో యందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఉత్తరపు గుమ్మం నార్త్ బ్లాక్ లోంచి నార్త్ గేట్ లోంచి వచ్చిన వాళ్ళు దక్షిణ వైపు గుమ్మపు మార్గముగా ఆ సౌత్ గేట్ లోకి వెళ్ళాలని వెళ్ళవలెను. ఆ, దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చిన వారు ఆ. ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. ఆ. తాము వచ్చిన దారిన ఎవరునూ తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను. ఇక్కడ పాయింట్ చూడండి. తాము వచ్చిన దారినే ఎవరునూ తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలను. దేవుని మందిరానికి వచ్చిన విధానములో తిరిగి వెళ్ళకుండా నూతనమైన విధానములో మనం వెళ్ళాలి. ఒకవేళ నిరాశతో వచ్చాం, నిరీక్షణతో మనం వెళ్ళాలి. దుఃఖంతో వచ్చాం, దైవికమైన ఆనందంతో మనం వెళ్ళాలి. తాము వచ్చిన దారినే ఎవడును తిరిగిపోక అందరూ తిన్నగా వెలుపలికి పోవాలను. సరే, ఇది దేవాలయము, లేకపోతే యెహెజ్కేలు, లేకపోతే కాలువలో, లేకపోతే యెహెజ్కేలు దర్శనములో, మిలేనియంలో జరుగుతున్న విషయాలని బైబిల్ పండితులు చెప్తున్నారు. వాటిలో కెడలేదు. ఒక చిన్న ఉదాహరణ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనంలో గమనిస్తే నిష్క్రమణ లేకపోతే నిర్గమనం ఎలా జరిగింది అనే దాని గురించి ఆలోచిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనం. స్తోత్రం. As soon as they were released from custody, Peter and John went to the other believers and explained all that had happened with high priest and elders. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. చాలండి, దేవుని స్తోత్రం. వారు తిరిగి వచ్చారు, తమ స్వజనుల యొద్దకు వచ్చారు, తమ వారి దగ్గరికి వచ్చారు, తమ ప్రజల దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిక్షించబడిన తర్వాత ఎందుకులేండి ఈ జీవితం, ఎందుకు ఈ పరిచర్య, ఎందుకు ఈ సహవాసం అని నిరాశ చెందకుండా వాళ్ళు స్వజనుల దగ్గరికి వచ్చారు. ప్రార్థన చేసిన స్వజనులారా, సహోదరులారా, సోదరులారా, మాకేం కాలేదు, దేవుడు మమ్మల్ని విడిపించాడు, కాపాడాడు, వచ్చేసాం, మీ ప్రార్థన ఫలితంగా మేము వచ్చేసాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడవచ్చు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఇటువంటి సంఘటన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన విధంగానే మనం వెళ్ళడానికి వీల్లేదు. ఈ లోకానికి వచ్చిన విధంగానే ఈ లోకం నుంచి మనం తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. ఏదో ఇంపాక్ట్, ఏదో ఇన్ఫ్లుయెన్స్ చూపించే వారిగా ఉండాలి. స్తోత్రం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇట్లు ఆలోచించుకొని అతడు మారు పేరు గల మార్క్ అనేటువంటి మారు పేరు కలిగినటువంటి జాన్ మార్క్ దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలుపు వాకిట తలుపులు తట్టుచుండగా రోదేను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర చెప్పాను. అతను మరొక చోటికి వెళ్ళాడు, లేదా వేరొక చోటికి వెళ్ళాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు, జైల్లోంచి వచ్చినవాడు ప్రార్థన గది దగ్గరికి వచ్చాడు, ప్రార్థన కేంద్రం దగ్గరికి వచ్చాడు. మళ్ళీ వేరొక చోటికి దేవుడు ఆయన తీసుకుని వెళ్ళాడు. ఎందుకు చెప్తాను అంటే తాను జైల్లోంచి విడుదలైనప్పుడు ప్రార్థించే వారి దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ దగ్గరికి అపోస్తులు వచ్చారు, పేతురు ప్రార్థించే వారి దగ్గరికి వచ్చాడు. మనం ఎలా వచ్చిన విధంగా, ఎక్కడో చర్మకారుని ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే కైసరయలో ఉన్నటువంటి కైసరయ్యకి వెళ్ళే వ్యక్తి అక్కడి నుంచి కొర్నేలు ఇంట్లో నుంచి ఆయన కారాగారానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం, జైలుకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దేవుడు ఎక్కడైనా తన బిడ్డలు నడిపించగలడు, తిప్పగలడు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మన నిర్గమనం ఎలా ఉండాలి అనే దాని గురించి 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము మనం గమనిస్తే మనకందరికీ తెలిసిన మాటే. క్రిస్మస్ స్టోరీలో మనందరం చెప్పుకునేటటువంటి విషయమే. అనగా ఇప్పుడు క్రిస్మస్ స్టోరీ వివరిస్తాను అని కాదు నా మాటల ఉద్దేశం. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే కొంతమంది గొర్రెల కాపరులు వచ్చారు. బెత్లెహేములోని పొలాల్లో మందను మేపుకుంటున్న వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఇదంతా నిజమా కాదా, కళ నిజమా
అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా వచ్చినట్టు వాళ్ళు ఎలా తిరిగి వెళ్ళారు అనేటువంటి మాట, ఆ మాట చదివినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఆ మాట నన్ను ఎంతగానో ఆలోచింపజేసింది. చూద్దాం 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. The shepherds returned to their flock. వాళ్ళ మందకి వెళ్ళారు with ecstasy over what had happened. They praised God and glorified Him for all they had heard and seen for themselves, just like the angel had said. ఎలా వెళ్ళారు? ఎస్టసీ, విత్ జాయ్, విత్ హ్యాపీనెస్, సంతోషముతో వెళ్ళారు. దేవుని స్తోత్రం. నీ నిర్గమనం సంతోషంతో జరగాలి. ఎప్పుడు నీ మరణం గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు దేవుని మందిరము నుంచి నువ్వు వెళ్ళేటప్పుడైనా ఒక అనుభవం నుంచి మరొక అనుభవంలోకి వెళ్ళేటప్పుడు సంతోషం. యూ షుడ్ రిజాయిస్ అట్ యువర్ డిపార్చర్. నీ ఎక్సోడస్ దగ్గర నీ ఎక్సైట్మెంట్ నీకు ఉండాలి, సంతోషం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనకు అందరికీ తెలిసిన విషయమే. జ్ఞానులు అత్యానంద భరితులై, దేవుని స్తోత్రం, తమ దేశానికి వెళ్ళేటప్పుడు వేరొక మార్గాన మరి ఒక మార్గానే వెళ్ళారు. వారికి మరొక మార్గం తెలుసో లేదో మరి తెలియదు, కానీ మరి ఒక మార్గము దేవుని దూత చేత లేదా స్వప్నమందు ఉపదేశించబడిన వారే వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతోషించుచూ ఉండేవాళ్ళుగా లేకపోతే స్తుతిస్తూ ఉండేవాళ్ళుగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు స్తుతి కొరకు నియమించబడిన వాళ్ళు కాదు. ఒక సాంప్రదాయం కోసం, సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడం కోసం పస్కా సమయంలో పశువుల్ని వాటిని సిద్ధపరుస్తున్నటువంటి పామరులైనటువంటి జనులు వాళ్ళు స్తోత్రం చెప్తూ స్తోత్రం 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 అంటూ తిరిగి వెళ్ళారు. ఎంత గొప్ప సంగతులండి! దేవదూత ఏంటండి, ఆ వెలుగు ఏంటండి, ఆ శిశువు ఏంటండి, ఏంటిదంతా, ఇది ఒక పెద్ద మిస్టరీ కదా అని వాళ్ళు దే వెంట్ బ్యాక్ విత్ ప్రైజింగ్. ఆయన ఆలయంలో ప్రవేశించినప్పుడు స్తుతిస్తూ ప్రవేశించండి. నువ్వు లోపలికి వచ్చేటప్పుడైనా వెలుపలికి వెళ్ళేటప్పుడైనా స్తుతించేటువంటి అనుభవం, సనుగుడు అనుభవం కాదు, గునుగుడు అనుభవం కాదు, స్తుతించేటువంటి అనుభవం మనకు కావాలి. మన నోట్లో స్తుతి ఎల్లప్పుడూ ఉండాలి, ఎల్లప్పుడూ స్తోత్రం చెప్పేవాళ్ళుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇది కేవలం ఏదో డినామినేషన్ వాళ్ళు చేసే పని అని భావించకూడదు. స్తోత్రం చెప్తూనే ఉండండి, తప్పేం లేదు. స్తోత్రం, హల్లెలూయా. నేను వారిని యెహోవా యందు బలశాలుగా చేస్తాను. వారు యెహోవా నామమును స్మరిస్తూ ఉంటారు, స్మరిస్తూ వ్యవహరిస్తూ ఉంటారు. ఇదే యెహోవా వాక్ అని జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయం రాయబడింది. దేవుని యందు బలవంతులైన వాళ్ళు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. భగవంతునిలో బలవంతులు భగవంతుని స్తుతిస్తూనే ఉంటారు. హల్లెలూయా, స్తోత్రం. ఒకటి స్తుతిస్తూ వెళ్ళిపోయారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయము 33 మరియు 32 వచనాలు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపడుచున్నప్పుడు మన హృదయములలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. దే లెఫ్ట్ అట్ వన్స్ అండ్ హరీడ్ బ్యాక్ టు జెరూసలేం టు టెల్ the other disciples when they found the 11 and other disciples all together. స్తోత్రం. 32వ వచనం. Stunned, they looked at each other and said, why didn't we recognize him? Didn't our hearts burn with flames of holy passion? స్తోత్రం, హల్లెలూయా. While we walked beside him. ఆయన మనతో మాట్లాడినప్పుడు అని కాదు ఈ తర్జుమాలో ఇచ్చింది, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో. Didn't our hearts burn with the flames of holy passion? పరిశుద్ధమైనటువంటి వాంఛతో మన హృదయాలు, ఆ పరిశుద్ధమైన వాంఛా జ్వాలలతో మన హృదయాలు మండలేదా, కాలలేదా?
వైల్ వి వాక్డ్ బిసైడ్ హిమ్, ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన పక్కన నడుస్తున్నప్పుడు, లేదంటే ఆయన మనతో నడుస్తున్నప్పుడు అలా జరిగింది కదా, ఆ అతీంద్రియమైన అనుభవం కలిగింది కదా. హీ అన్వీల్డ్ ఫర్ అస్ సచ్ ప్రొఫౌండ్ రివిలేషన్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. బా దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, వాళ్ళు సంభాషిస్తూ వెళ్ళారు. మార్గ మధ్యలో సంభాషణ జరుగుతుంది. పోయేటప్పుడు సంభాషణ, ఎమ్మాయికి వెళ్ళేటప్పుడు సంభాషణ, ఎమ్మాయి నుంచి తిరిగి వచ్చేటప్పుడు సంభాషణ, ఎమ్మాయి నుంచి యెరూషలేముకు వెళ్ళేటప్పుడు తిరిగి సంభాషణ. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళేటప్పుడు ప్రయాణం గురించి బైబిల్ పండితులు మాట్లాడుతున్నప్పుడు అది ఒక పతనానికి, ఆత్మీయమైన పతనానికి సూచన అని చెప్తుంటారు. ఇక్కడ కూడా యెరూషలేము నుంచి ఎమ్మాయికి వెళ్ళడం కూడా ఏ విధంగా యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళడం లాంటిదే వెళ్ళారో, అప్పుడేం జరిగిందో ఇంచుమించు అటువంటి జరిగే అవకాశం ఉంది. దేవుడు ఎమ్మాయుస్ నుంచి వారిని యెరూషలేముకు తీసుకొచ్చాడు. వారు సంభాషిస్తున్నారు, మార్గ మధ్యలో సంభాషిస్తున్నారు. నిర్గమనం ఎలాగా, అదే మన పాయింట్. డిపార్చర్ ఎలాగా, మనం చదువుకున్నట్టు మూలవాక్యము, ఆ స్నేహితులు లేకపోతే ఆ శిష్యులు యేసుప్రభు యొక్క దాసులు అనబడిన వాళ్ళు, లేకపోతే ఆ పేతురు లేకపోతే యోహాను, వారు తమ గృహాలకు తిరిగి వెళ్ళారు, తమ ఇళ్లకు తాము తిరిగి వెళ్ళారు, వారు తిరిగి వెళ్ళిపోయారు అనే దాని గురించి మనం మాట్లాడుతూ, వాళ్ళు ఎలా వెళ్ళారు కొన్ని ఉదాహరణలు మనం, కాపరులు స్తుతిస్తూ వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిష్యులు, ఎమ్మాయికి వెళ్ళిన శిష్యులు సంభాషిస్తూ తిరిగి వచ్చారు. వారిద్దరి మధ్యలో మౌనం రాజ్యం వెళ్ళిందని కాదు, వారి మధ్యలో మాటలు పెగలడం లేదు, దుఃఖం తప్ప ఇంకేం లేదని కాదు, కానీ వారు మాట్లాడుతూ వచ్చారు ప్రభు చేసిన కార్యాల గురించి, ప్రభు మండించిన విధానం గురించి, ప్రభు రగిలించిన విధానం గురించి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం. స్తోత్రం, స్తోత్రం. వారు నీళ్ళలో నుండి విడుదల వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను 39వ వచనం ఏం జరిగిందో చూద్దాం. When they came up out of the water, Philip was suddenly snatched up by the Spirit of the Lord and instantly carried away to the city of Ashdod. స్తోత్రం, హల్లెలూయా. అజోతస్ అనే దానికి అలాగా వారు తర్జుమా చేశారు. అష్డోద్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళారట. వేర్ హీ రీఅపియర్డ్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఇన్ దట్ సిటీ. ద మ్యాన్ నెవర్ సా ఫిలిప్ అగైన్ అండ్ హీ రిటర్న్ టు ఇథియోపియా ఫుల్ ఆఫ్ గ్రేట్ జాయ్. స్తోత్రం. హీ రిటర్న్ టు ఇథియోపియా ఫుల్ ఆఫ్ గ్రేట్ జాయ్. సంతోషిస్తూ తిరిగి వెళ్ళాడు. ఇంతకుముందు అనేక సార్లు దేవాలయానికి వచ్చి ఉండొచ్చు, కానీ ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి ఒక నూతనమైన సంతోషం. దేవాలయంలో ఏదో బోధించారని సంతోషం కాదు, వాక్యాన్ని తెలుసుకున్నాను, సత్యం తెలుసుకున్నాను, ఆ సందేహం తీరింది, స్తోత్రం అనే సంతోషం. నీ సందేహం తీరిందనే సంతోషం. సందేహాలు తీరుతున్నాయా? సందేహాలు తీరితే నీకు సంతోషం కలుగుతుంది, గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. సందేహాలు తీరకపోతే నీకు సంతోషం ఉండదు, సంతాపమే ఉంటుంది. సందేహాలు తీర్చుకో. సంఘ కాపరిని అడుగు, అదేంటి ఇదేంటి అని అడుగు, లేదా ప్రభువుని అడుగు. ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభు అదేంటి ఇదేంటి, దాని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి అని అడుగు. ఆస్క్ ద లార్డ్, లార్డ్ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ సో అండ్ సో, అదేంటి ఇదేంటి అని అడగండి. ప్రభువుని అడుగుదమ్మా. మనకు అర్థం కాని ఎన్నో విషయాలు ఉన్నాయి, నన్ను అడుగుము, లేకపోతే నాకు మొరపెట్టుము. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు అని అన్నాడే, నిగూఢమైన సంగతులు, గూఢమైన సంగతులు, డీప్ థింగ్స్ నేను చెప్తానని చెప్పాడే. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, బయలుపరుస్తాడు. గూఢమైన సంగతుల గురించినట్టు విషయాలు మనకు తెలియజేస్తాడు, గూఢమైన సంగతులు మనకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఫిలిప్పు దుఃఖంతో వెళ్ళాడు, ఆ నపుంసకుడు సంతోషంతో వెళ్ళాడని కాదు. ఫిలిప్పు ఎలా వెళ్ళాడు, ఫిలిప్ యొక్క ఫీలింగ్స్ అక్కడ రాయబడలేదు, కానీ ఆయన యొక్క అనుభూతులు రాయబడలేదు. కానీ ఆ నపుంసకుని యొక్క అనుభూతి, ద ఫీలింగ్, అతడు సంతోషిస్తూ వెళ్ళాడు. గ్రేట్ జాయ్, మామూలు సంతోషం కాదు. సంతోషం మనకు కావాలి,
అతడు సంతోషిస్తూ వెళ్ళిపోయాడు. నూతనమైన ప్రదేశంలో సేవ దొరికినప్పుడు ఫిలిప్పు కూడా సంతోషం ఉంది. ఒక భౌతికమైన ఆత్మీయమైన సంతోషంతో నపుంసకుడు వెళ్ళిపోతే, సేవాపరమైనటువంటి ఆత్మ సంబంధమైన సంతోషంతో ఫిలిప్పు వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలం. సమరయకు వెళ్ళకపోయినా, తన కుటుంబం ఉన్న కైసరకు వెళ్ళకపోయినప్పటికీ కూడా ఆయన అజోతుకు వెళ్ళాడు. అజోతులో ఏం జరుగుతుందో, ఏం జరిగిందో పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు. దాని గురించి మనకు తెలియదు. అజోతులో ఏం జరిగిందో మరి తెలియదు. ఒకరోజు స్వర్గానికి వెళ్ళినప్పుడు, ప్రభు అజోతులో ఏం జరిగింది, ఫిలిప్పుని ఎందుకు తీసుకుని పోయావు అని అడిగితే దేవుడు అప్పుడు బయలుపరుస్తాడేమో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు, నా మాటలు నేను ముగించేస్తున్నాను. 3 మాటలు, నిష్క్రమణ లేకపోతే నిర్గమనం ఎలా జరిగింది అనే దాని గురించి మనం ఆలోచించాం. 1, స్తుతిస్తూ కాపరులు వెళ్ళిపోయారు. 2వది, సంభాషిస్తూ శిష్యులు వెళ్ళిపోయారు. 3వది, సంతోషిస్తూ ఆ నపుంసకుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఆఫ్రికా ఖండానికి, ఆఫ్రికన్ కాంటినెంట్కి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. కాపరులు మందలోకి వెళ్ళిపోయారు, శిష్యులు యెరూషలేముకి వెళ్ళిపోయారు, నపుంసకుడు ఇథియోపియాకి, కూషు దేశానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎలా వెళ్తున్నావు దేవుని మందిరం నుంచి? నువ్వు ఎలా వెళ్తున్నావు ఒక బాధ్యత నిర్వహించి? నువ్వు ఎలా వెళ్తున్నావు ఒక చోట నుంచి మరొక చోటకి? నువ్వు ఎలా వెళ్తున్నావు? హౌ ఈజ్ యువర్ డిపార్చర్, హౌ ఈజ్ యువర్ ఎక్సోడస్ అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. మేము చేసే నిర్గమనాల్లో స్తుతి ఉండాలని, సంభాషణ ఉండాలని, సంతోషం ఉండాలని మీరు మా ముందుకు తీసుకొచ్చినట్టు ఉదాహరణల కొరకై మీకు వందనాలు. ఆ దినము సమాధి దగ్గరికి వచ్చిన శిష్యులు తిరిగి ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా, ఎటువంటి ఆత్మీయ అనుభవాలు లేకుండా తిరిగి వచ్చారు, తిరిగి వెళ్ళిపోయారు. మేము అలా కాకుండా స్తుతిస్తూ, సంభాషిస్తూ, సంతోషిస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.